నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఏ విధంగా దందా జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, అసలు ఈ దందా ఏ విధంగా కొనసాగిస్తున్నారు, ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఏఈ ఉన్నారా, డిఈ ఉన్నారా, లేదంటే లైన్మెన్స్ ఉన్నారా, ప్రతి ఒక్కరు ఎలక్ట్రికల్కి సంబంధించి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉండే కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎవరెవరైతే ఈ దందా చేస్తున్నారో అసలు ఎక్కడ దందా చేస్తున్నారు అంటే ఎవరికి సంబంధించిన స్థాయిలో వాళ్ళు దందా కొనసాగిస్తూనే ఉన్నారు. అన్ని దందాల్లో కన్నా ఇది మరో పెద్ద దందా అనుకోవచ్చు. ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్న దందా. సో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఈ దందా ఎక్కడ జరుగుతుంది ఏంటి అనేది మనం ఈరోజు చూసే ప్రయత్నం చేద్దాం. ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఫర్ సపోజ్ ఒక వ్యక్తి ఒక రెస్టారెంట్ లాంటిది ఏదన్నా ఒక కమర్షియల్ ఏదైనా ఓపెన్ చేయాలనుకుంటే వాళ్ళకి ఏంటంటే పెద్ద మొత్తంలో కరెంట్ అనేది అవసరం అవుతుంది. లేదంటే ఒక పెద్ద అపార్ట్మెంట్ కానీ, లేదంటే ఒక రెస్టారెంట్ కానీ, ఒక చిన్నపాటి కంపెనీ కానీ ఇలాంటివి చేయాలంటే ఖచ్చితంగా ఆ వ్యక్తికి ఎలక్ట్రిసిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి పవర్ ఫ్లక్చువేషన్ అనేది ఉండకుండా వాళ్ళు ట్రాన్స్ఫార్మర్ అనేది అరేంజ్ చేయించుకుంటారనమాట. సో ముందుగా ఎంత కేవీ అనేది ఒక 30 కేవీ లేదా 25 కేవీ కావాలనుకోండి, ఇక్కడ వీడు అప్లై చేసుకోవాలి. ఈ 30 కేవీ 25 కేవీకి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ఒక సర్వే చేస్తారనమాట. ఎందుకు ఈ సర్వే అంటే డిస్టెన్స్ ఎంత ఉంది ఏంటి అనేది చెక్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక 500 మీటర్స్ తీసుకున్నాం అనుకోండి. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఈ సర్వేలో ఏం చేస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిస్టెన్స్ని ఏ నుంచి హెచ్ వరకు కనీసం ఇది ఒక 500 మీటర్స్ అనుకుందాం. ఈ 500 మీటర్స్కి ఒక 10 పోల్స్ లైక్ అట్లా పడతాయి అనుకోండి, ఒక 10 పోల్స్ పడతాయి అనుకోండి. సో ఇది మొత్తం కలిపి ఎంత డిస్టెన్స్ ఉంది ఏంటి ఎన్ని పోల్స్ పడతాయి అనేది సో ఈ సర్వేలో నిర్వహిస్తారు. ఈ సర్వే తర్వాత ఇంకొకటి ఏంటంటే ఎంత కేవీ అవసరం అవుతుంది, ఎంత కేవీ అంటే అది 30నా లేదంటే 25నా ఇట్లా అనేది సర్వే చేస్తారు. దీంతోపాటు సివిల్ వర్క్స్ కూడా ఉంటాయి ఇందులో. ఓకే, ఎర్తింగ్ వర్క్, ఓకే, తర్వాత నంబర్ ఆఫ్ పోల్స్, మెటీరియల్, సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఇందులో. ఇక్కడ ఇవన్నీ సర్వే చేసుకున్న తర్వాత ఏం అవసరం అవుతుంది ఏం కావాలని చూసుకున్న తర్వాత మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది, నెంబర్ ఆఫ్ పోల్స్ ఎన్ని పడతాయి, ఎర్తింగ్ వర్క్ ఎంత టైం పడుతుంది, ఎంతమంది వర్కర్స్ అవసరం అవుతారు, సివిల్ వర్క్స్కి ఎంతమంది వర్కర్స్ పడతారు, అసలు సివిల్ వర్క్ అక్కడ ఏమేం చేయాలి, వాట్ ఈజ్ వాట్. ఈ సివిల్ వర్క్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక పిల్లర్ కట్టేసి ఆ పిల్లర్ మీద ట్రాన్స్ఫార్మర్ని మనం ఉంచబెట్టాం అనమాట. సో అది. ఇంకా ఎర్తింగ్ వర్క్ అంటే అంటే ఏదైతే పోల్స్ ఉన్నాయో ఆ పోల్స్కు నించోబెట్టడానికి గుంటలు తీయడం కానీ లేదంటే మళ్ళీ సిమెంట్ చేయడానికి కానీ అట్లాగనమాట ఈ ఎర్తింగ్ వర్క్ కూడా చేస్తారు. దీంతోపాటు నెంబర్ ఆఫ్ పోల్స్ ఎన్ని పోల్స్ పడతాయనే చూస్తారు, మెటీరియల్ ఎంత పడుతుందని చూస్తారు, మెటీరియల్ కాస్ట్ ఎంత పడుతుందని చూస్తారు, అంటే కెపాసిటీ ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ 30 కేవీనా 25 కేవీనా అనేది చూస్తారనమాట. దీంతోపాటు సర్వే చేస్తారు ఎంత దూరం ఉంది ఏంటి అనేది. సో ఈ ప్రాసెస్ మొత్తానికి సమ్ అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 7.5 lakh వేస్తాడు అనుకోండి. 7.5 lakh ఇది డీడీ రూపంలోనూ మొత్తం ఈ రెస్టారెంట్ ఓనరో లేదంటే ఈ కమర్షియల్ కాంప్లెక్స్ సంబంధించిన ఓనరో ఇది పే చేయాలి. సో ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్కి ఒక 65,000 రూపాయలు కట్టాలన్నమాట. సో ఇది అప్రూవల్ కోసం అనుకోండి, దేనికైనా గవర్నమెంట్ ట్రెజరీకి వెళ్ళి 65,000 రూపాయలు. సో మరొకటి ఇక్కడ ఏం జరుగుతుందంటే దీని తర్వాత ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన కాంట్రాక్ట్స్ అన్నీ చేసే వ్యక్తి కాంట్రాక్టర్ ఉంటాడు. అంటే ఏ కాంట్రాక్టర్ వచ్చినా సరే, ఏ కాంట్రాక్టర్ వచ్చినా ఈ కాంట్రాక్టర్కే అప్పచెప్తూ ఉంటారు, ఏఈ కానీ డిఈ కానీ. సో వీళ్ళంతా ఎస్సీ కానీ వీళ్ళంతా అనమాట. ఎందుకంటే వీళ్ళల్లో వీళ్ళకి కూడా కొంత భాగం ఉంటుంది. ఇక మొత్తానికి ఎప్పుడైతే ఈ కాంట్రాక్టర్కి అప్పచెప్పారో ఈ పేమెంట్ కానీ ఈ కాంట్రాక్టర్ ఇదంతా ఇవన్నీ చూసుకోవాలి, ఈ అన్ని పనులు చేయించుకోవాల్సిన బాధ్యత నీదే అని చెప్తారు. ఈ కాంట్రాక్టర్ కూడా దానికి సిద్ధంగా ఉంటాడు. కానీ అసలు దందా అనేది ఇక్కడే మొదలవుతుంది. ఎప్పుడైతే ఈ కాంట్రాక్టర్కి ఇచ్చారో అంటే వీళ్ళ సమక్షంలోనే ఏఈ డిఈఎస్సి వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ సమక్షంలోనే ఎప్పుడైతే ఈ కాంట్రాక్టర్కి ఇచ్చారో ఇక అక్కడి నుంచి మొదలవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ పోల్స్ వాతాలి, ఈ బాధ్యత ఎవరిది, ఈ కాంట్రాక్టర్ది. కానీ ఇతను ఏం చేస్తాడంటే ఎప్పుడైతే ఈ ఓనర్ అనే అతను వచ్చి ఆ పేమెంట్ చేసిన తర్వాత ఫస్ట్ కొద్ది రోజులు ఒక 4-5 రోజులు ఇతను నాకు పని కుదరట్లేదు, అది చేయట్లేదు, ఇది చేయట్లేదు, నాకు టైం పడుతుందని చెప్తాడు. సో అట్లాగే ఆ పర్మిషన్ కూడా ఇమీడియట్గా ఇప్పుడు ఏదైతే పర్మిషన్ ఉందో సర్వే చేసిన తర్వాత ఈ పర్మిషన్ కూడా ఇమీడియట్గా రాదు. పేమెంట్ అంతా చేస్తాడు కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి రావాల్సిన పర్మిషన్ రావడానికి కనీసం ఒక 1 రోజులు పడుతుంది. దీని తర్వాత మళ్ళీ ఈ కాంట్రాక్టర్ ఒక 4-5 రోజులు వెయిట్ చేయిస్తారు. సో ఎలాగో కాంట్రాక్టర్ వెయిట్ చేస్తున్నాడు కదా, మనకేమో చాలా టైం అయిపోతుంది. సో ఏది ఏమైనా సరే మనం ఇమీడియట్గా దాన్ని ఓపెన్ చేయించుకోవాలి, కనెక్షన్ కావాలి, ఇవన్నీ అనుకోని ఓనర్ ఏం చేస్తాడంటే ఇతను కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడగానే ఇతను అంటాడు ముందైతే ఈ పోల్స్ పాతించండి,
ఈ పోల్స్ బాధిస్తే మనం తర్వాత లాస్ట్లో చూసుకుందాం దానికి సంబంధించిన ఏదైతే పేమెంట్ కానీ బడ్జెట్ కానీ అని చెప్పేసి ఈ కాంట్రాక్టర్ చెప్తాడు. నిజమే కదా అని చెప్పేసి ఇతనికి ఎలాగో లేట్ అయిపోతుంది, టైం కలిసి వస్తుందని చెప్పేసి ఇతను ఏం చేస్తాడు, ఈ పోల్స్ అన్నీ బాధిస్తాడు అనమాట. ఈ పోల్స్ అన్ని బాధించిన తర్వాత మళ్ళీ ఒక 4-5 రోజులు తెప్పించుకుంటాడు. ఇక మరి ఏదైతే సివిల్ వర్క్ అనుకున్నామో ఈ సివిల్ వర్క్ సంబంధించి మరి ఇక్కడ ఏమన్నా ఒక పిల్లర్ కట్టారా దానికి ట్రాన్స్ఫార్మర్కి, కట్టకపోతే కనుక ఇమీడియట్ కట్టండి, దానిపైన ట్రాన్స్ఫార్మర్ పెట్టాలి కదా అని చెప్పేసి ఇతను అనుకుంటాడు. ఇతను ఏంటి లాస్ట్లో చూసుకుందాం అనుకుంటున్నాడు కదా ఎలాగో. సో ఈ ట్రాన్స్ఫార్మర్ కూడా ఇక్కడ ఈ పిల్లర్ కట్టేసి ట్రాన్స్ఫార్మర్ కూడా అరేంజ్ చేసే బాధ్యత ఎవరు తీసుకున్నాడు, ఎవరైతే ఈ పేమెంట్ చేశారో అమౌంట్ చేశారో ఈ పర్మిషన్ కోసం అప్లై చేసిన వ్యక్తే ఇక్కడ పోల్స్ బాధించాడు, మళ్ళీ ఈ పిల్లర్ కూడా కట్టించాడు, ట్రాన్స్ఫార్మర్ కూడా పెట్టించారు. ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ కూడా పెట్టిస్తాడు. ఈ ట్రాన్స్ఫార్మర్ పెట్టించడానికి ఒక 5,000 రూపాయలు కావాలి, అంటే క్రేన్కి ఇవ్వాలి. ఒక 5,000 క్రేన్కి ఇస్తే ఒక 50,000 ఏమో పోల్స్ నెంబర్ ఆఫ్ పోల్స్ ఏవైతే నువ్వు ఈ పోల్స్ ఇక్కడ అరేంజ్ చేయించడానికి, ఇంకొక 50,000 ఎర్తింగ్ వర్క్ ఇవన్నీ గోతుల్లో వెచ్చడం, లేదంటే పిల్లర్స్ తీసుకురావడం, పిల్లర్ కాస్ట్లు కానీ ఇవన్నీ అవుతాయి అన్నమాట. దీంతోపాటు మరి ఇక్కడ పర్మిషన్ కూడా కావాలి కదా, వీటన్నిటికి లైన్ లాగడానికి ఇక్కడి నుంచి లాగడానికి పర్మిషన్ కూడా కావాలి కదా. ఆ పర్మిషన్ కోసం ఏఈకి మరొక 30,000 ఇస్తాడు అనమాట. దీంతో పాటుగా ఇక్కడ నుంచి ఇదైతే ఎప్పుడైతే ఈ కనెక్షన్ లాగించుకున్నాడు బయట వాళ్ళని పెట్టి, మరి ఆ బయట వాళ్ళు ఊరికనే చేయరు కదా, వాళ్ళకి కనీసం ఓ 15,000 రూపాయలు మళ్ళీ ఇక్కడ అరేంజ్ చేయాలి. అతను ఓ 15,000 రూపాయలు ఇచ్చి ఈ బయట వ్యక్తిని ఈ కనెక్షన్ లాగించుకుంటాడు. సో మరి ఈ కనెక్షన్ నుంచి ట్రాన్స్ఫార్మర్కి ఇవ్వాలి కదా, మరి ట్రాన్స్ఫార్మర్కి ఇవ్వాలంటే ఖచ్చితంగా డిపార్ట్మెంట్ వాళ్ళే తీసుకోవాలి. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు మరికొంత ఒక 20,000 అమౌంట్ తీసుకొని ఈ కనెక్షన్ కూడా లంచం మళ్ళీ, అంటే లైన్ దగ్గర నుంచి ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్ ఇవ్వడానికి మరొక 20,000 లంచం తీసుకుంటారు. దీంతోపాటు ఇక్కడ నుంచి తనకి పవర్ సప్లై కావాలి. ట్రాన్స్ఫార్మర్ అంతా అయిపోయింది, ఇక్కడ పవర్ సప్లై ఏదైతే ప్యానల్ బోర్డు ఉంటుందో ఈ ప్యానల్ బోర్డుకి కనెక్షన్ ఇవ్వాలి. కనెక్షన్ ఇవ్వాలంటే ఎలక్ట్రీషియన్ ఎవరు కూడా ఫ్రీగా చేయరు కదా. సో ఆ ఎలక్ట్రీషియన్కి ఎట్లేదన్నా సరే కనీసం మరొక 20,000 రూపాయలు ఇతనికి కూడా ఇచ్చి వర్క్ చేయించుకోవాలి. రైట్, ఇతను ఇచ్చిన 7.5 లక్షలు కాకుండా అదనంగా మరొక 1,50,000 నుంచి 2 లక్షల రూపాయలు, అంటే దాదాపుగా ఇక్కడ ఎంత బడ్జెట్ అవుతుంది, దాదాపుగా 9.5 లక్షల రూపాయల దందా ఇక్కడ జరుగుతుంది. అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు, ఈ వర్క్లన్నీ ఏదైతే ఇప్పుడు ఇతను పోల్స్ పాతించుకోవడం, ఎర్తింగ్ వర్క్ చేయించుకోవడం, కనెక్షన్ ఇచ్చుకోవడం, ఈ సివిల్ వర్క్ చేసి పిల్లర్ కట్టించి ఈ పిల్లర్ మీద మళ్ళీ ఈ ట్రాన్స్ఫార్మర్ పెట్టించడం, ఇవన్నీ కూడా ఇంక్లూడింగ్ ఈ 7.5 లాఖ్లోనే జరగాలి. సో ఇక్కడ లాగించుకునేటప్పుడు ఈ కేబుల్ ఒకటేనా, దీనికి ఇక్కడ జంపర్లు కావాలి, కేబుల్స్ కావాలి, మళ్ళీ ఇక్కడ నుంచి ఈ కేబుల్స్ అని ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి, ఇవన్నీ కూడా ఎవరు తెచ్చుకుంటారంటే అసలు అప్లై చేసుకున్న వ్యక్తి తీసుకొస్తారు. కానీ ఇక్కడ ఇబ్బంది పడేది ఎవరు, వీళ్ళందరి వల్ల, ఏఈ వల్ల, డిఈ వల్ల, ఈ కాంట్రాక్టర్ వల్ల ఇబ్బంది పడేది ఎవరంటే ఈ 7.5 లాక్ ఎవరైతే కట్టారో యజమాని ఎవరైతే ఉన్నారో ఆ యజమాని ఇబ్బంది పడుతున్నారు, దోపిడీకి గురవుతున్నాడు. సో ఓవరాల్గా అసలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో జరిగే దందా అంటే కేవలం 7.5 లక్షలకి ఇవన్నీ పనులు అయిపోతాయి అనుకుంటే అదనంగా మరో 1.5 లక్షల నుంచి 2 లక్షల రూపాయలు అదనంగా మళ్ళీ ఇక్కడ ఇతని దగ్గర నుంచి దోచుకుంటున్నారు. సో ఈ వర్క్లన్నీ వీళ్ళే చేయించాలి, కానీ ఇక్కడ దోపిడీకి గురవుతున్న వ్యక్తి మాత్రం యజమాని. సో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో జరిగే దందా ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇది విచ్చలవిడిగా జరుగుతుంది. అంటే కేవలం ఇది కమర్షియల్ కాంప్లెక్స్లకో లేదంటే హోటల్స్కో కాదు, కనీసం ఇక్కడ 4 నుంచి 6 ఇల్లులున్న అపార్ట్మెంట్కైనా అదే జరుగుతుంది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్కి సంబంధించి అయినా సరే, ఇప్పుడు ఒక రైతు తన పొలంలో ట్రాన్స్ఫార్మర్ పెట్టుకోవాలన్నా ఇదే సిచ్యువేషను. పోల్స్ దగ్గర నుంచి సివిల్ వర్క్స్ కానీ, క్రేన్ తీసుకురావడం కానీ, ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ తీసుకురావడం, ఈ పోల్స్ బాధించుకోవడం, పోల్స్ కొనుక్కొచ్చుకోవడం, ఒక్కొక్క పోల్ కాస్ట్ వచ్చేసి దాదాపుగా 7,800 రూపాయలు ఉంది. ఈ 10 పోల్స్ అయితే 78,000, దాదాపుగా 80,000 రూపాయలు. మళ్ళీ దీనికి ట్రాన్స్పోర్ట్, దీన్ని అరేంజ్ చేయడానికి క్రేను, వీటన్ని బర్డెన్ అంతా ఇటు పొలాల్లో అయితే రైతుల మీద పడుతుంది, ఇటు ఒకవేళ హోటల్స్ పెట్టుకోవాలంటే హోటల్ యజమాని మీద పడుతుంది, లేదంటే ఒక 5 నుంచి 6 ఇల్లులున్న ఏదైతే ఫ్లాట్స్ ఉన్న అపార్ట్మెంట్ ఉందో అపార్ట్మెంట్ ఓనర్ మీద పడుతుంది. కానీ ఇంక్లూడింగ్ అన్ని కాస్టులు మాట్లాడుకుని ఈ బడ్జెట్ కడుతున్నారు, కానీ అదనంగా 2 లక్షలు 3 లక్షలు ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. ఇది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో జరుగుతున్న దందా. మొత్తం మీ ఏరియాలో ఎక్కడైనా ఇలాంటి దందా జరుగుతున్నట్లు మీకు అనిపిస్తే కనుక వెంటనే ప్లేస్టోర్లో ఉన్న అభినవ్ భారత్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ ఏదైతే దందా జరుగుతుందో ఆ దందాని అభినవ్ భారత్ యాప్లో పోస్ట్ చేయండి. డెఫినెట్లీ దీంతో పాటుగా మీ నియోజకవర్గాల్లో, మీ గ్రామాల్లో, మీకు దగ్గర మీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఎలాంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యను వెంటనే అభినవ్ భారత్ యాప్లో పోస్ట్ చేయండి.